హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా మనకు కనిపించింది అనమాట అండి. సో నిఫ్టీ హార్డ్లీ 15 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో వన్స్ అగైన్ 17,400 జస్ట్ కిందే మార్క్ కిందే నిఫ్టీ క్లోజ్ అవ్వడం అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే గుడ్ సైన్ ఏంటంటే ఎఫ్ఐఐస్ దే ఆర్ నెట్ బయర్స్. సో 1,600 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. సో డిఐఏస్ సుమారుగా 495 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఒకవేళ కనుక ఎఫ్ఐఐస్ బయింగ్ ఈ విధంగా కంటిన్యూ అయితే కనుక విల్ సీ మెనీ మోర్ సర్ప్రైజెస్ ఇన్ ద గోయింగ్ ఫార్వర్డ్ డేస్లో, ఇన్ ద కమింగ్ ఫార్వర్డ్ డేస్లో మనం ఏంటంటే డెఫినెట్గా సో గోయింగ్ ఫార్వర్డ్ మంచి లెవెల్స్ నిఫ్టీలో మనం చూస్తాం అనమాట అండి. ఈవెన్ రీసెంట్ లైఫ్ హైస్ కూడా క్లైమ్ చేయొచ్చు. సో ఒకవేళ ఎఫ్ఐఎస్ బయింగ్ కనుక కంటిన్యూ అవుతే కనుక సో డెఫినెట్గా మనం అది విట్నెస్ చేస్తాం అనమాట అండి. సో అయితే షార్ట్ టర్మ్కి మేబీ కొంచెం స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అది మనం వీ కెన్ సీ ఖచ్చితంగా. సో ఎందుకంటే హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అని చెప్పడం జరిగింది కదా, కైండ్ ఆఫ్ రివర్సల్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కదండి. సో అయితే బుల్లిష్నెస్ కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ బుల్లిష్నెస్ కంటిన్యూ అవుద్ది మన కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే సో నిన్న ఏదైతే హై ఉందో, నిన్న ఎస్టర్డే హై పాయింట్ ఏదైతే ఉందో అది సుమారుగా 17,490 అనమాట. అంటే 17,500 దాటి నిఫ్టీ క్లోజ్ అవుతుంటే సో దెన్ ఫర్దర్ బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవుతుందని చెప్పి మనం వీ కెన్ యాంటిసిపేట్ అండ్ అకార్డింగ్లీ వీ కెన్ పార్టిసిపేట్ అనమాట అండి ఫర్ లెవెల్స్ ఆఫ్ 17,700 లెవెల్స్కి అండ్ 18,000 లెవెల్స్ కూడా. సో మార్కెట్ ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎఫ్ఐఎస్ ప్రాబబ్లీ ఇఫ్ దే కంటిన్యూ రైట్. సో ఎఫ్ఐఎస్ కనుక ఈ విధంగా బయింగ్ కంటిన్యూ చేస్తే ఇట్స్ లైక్ కేక్ వాక్ అనమాట అండి. సో డెఫినెట్గా సో మనం కొత్త హైస్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే ఫోర్కాస్ట్ ఇవన్నీ బాగానే ఉన్నాయన్నమాట అండి. రీసెంట్గా ఐఎంఎఫ్ కూడా సో దే డిక్లేర్డ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు డబల్ ఇట్స్ లైక్ జీడిపి ఇన్ ద నెక్స్ట్ 5 years అన్నట్టుగా చాలా ఆప్టమిస్టిక్గా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట అండి. సో ఆన్ గోయింగ్ ఎర్నింగ్ సీజన్ కూడా కనిపిస్తుంది కదా, ఎర్నింగ్స్ గ్రోత్, విజిబిలిటీ, కంపెనీస్ యొక్క గైడెన్స్ ఇవన్నీ చాలా ఆప్టమిస్టిక్గా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. పాజిటివ్గా కనిపిస్తుంది అనమాట అండి. రైట్, ఓకే. అండ్ కమింగ్ టు ఇంట్రాడే మూమెంట్ చూస్తే కనుక సో ఇంట్రాడేలో మీరు చూడొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్. ఇది 5 minute చార్ట్ అనమాట అండి. సో నిఫ్టీ ఓపెన్డ్ గ్యాప్ అప్ అనమాట అండి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ మళ్ళీ బేర్స్ డ్రాక్ చేసేయడం జరిగింది అనమాట అండి. సో గ్యాప్ అప్ సస్టైన్ అవ్వనివ్వలేదు. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎట్ ఈచ్ లెవెల్, సో ఎట్ ఈచ్ రైజ్ అనమాట అండి. ప్రతి రైజ్లోని సెల్లింగ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది విట్నెస్ చేయడం జరిగింది. ఒకనొక టైంలో ఏంటంటే నిన్న డే హై ఏదైతే ఉందో ఇంచుమించు ఆ లెవెల్స్కి 17,490 లెవెల్స్కి వెళ్ళడానికి క్లైమ్ చేయడం జరిగింది నిఫ్టీ, బట్ ఇట్ కుడ్ నాట్ సస్టైన్ అనమాట అండి. మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. సో ఇమీడియట్గా సో అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ స్లోగా గ్రాడ్యువల్గా రావడం జరిగింది. అయితే చాలా మూవ్ అంతా చాలా స్టెప్ బై స్టెప్ మూమెంట్ కింద రావడం జరిగింది. అగ్రెసివ్ మూవ్స్ అవి లేవన్నమాట అండి. సో ఈవెన్ దో ఆర్బీఐ మానిటరీ పాలసీ రోజు జనరల్గా బ్యాంక్ నిఫ్టీలో చాలా కొంచెం అగ్రెసివ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈరోజు చూసాం కదా. సో యాజ్ మార్కెట్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 50 basis pointsని స్ట్రీట్ యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట అండి. మేబీ 35 basis points దాకా పర్లేదు అనుకోవడం జరిగింది. సో మేబీ మార్కెట్ కొంచెం రియాక్షన్ అయినా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ కానీ సో ఏమాత్రం రియాక్షన్ లేకుండా, ఏ విధమైన వాలిటిలిటీ లేకుండా చాలా చాలా స్టేబుల్గా అయితే యాక్చువల్గా ఈవెంట్ ముందర నుంచి విక్స్ అయితే కూల్ అయిపోవడం జరిగింది. సో ఈవెంట్ ముందు నుంచి కూడా విక్స్ అనేది యాక్చువల్గా కూల్ అవడం అనేది జరిగిందనమాట అండి. ఇండియా విక్స్ పడడం అనేది క్లియర్లీ ఇండికేట్స్ అనమాట. సో మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేయడం జరిగింది. సో గ్రాడ్యువల్గా ఏంటంటే సో మార్కెట్ పెద్ద అగ్రెసివ్ మూవ్స్ లేకుండా సో ట్రెండ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ తోటి సో డౌన్ ట్రెండ్ అనేది మనకి విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో ఇది నిఫ్టీకి సంబంధించి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు అదే కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట అండి. సో అయితే బ్యాంక్ నిఫ్టీ మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్, నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఓపెన్ అయింది అండ్ ఇట్ మేడ్ న్యూ హై ఆల్సో రైట్. సో కంపేర్ చేసుకుంటే కనుక సో బ్యాంక్ నిఫ్టీ చాలా పాయింట్స్ పెరిగింది, బట్ డిస్పైట్ సేమ్ చార్ట్ కైండ్ ఆఫ్ సిమిలర్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది కదా. నిన్న డే హై ఇంచుమించు ఏదైతే ఉందో ఆ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఈ టంబుల్డ్ అరౌండ్ దట్ లెవెల్. సో మళ్ళీ అక్కడ పడిపోవడం జరిగింది. ఇంట్రాడే చార్ట్ మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ రైట్. సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట అండి. సో కరెక్ట్గా నెక్ లైన్ దగ్గరే ప్రైస్ ఆగడం జరిగింది. సో ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ నెక్ లైన్ బ్రేక్ అయితే మాత్రం ప్రైస్ కిందకి బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. రైట్, ఓకే. సో అయితే ప్రస్తుతానికైతే అగ్రెసివ్ మూవ్స్ అయితే లేవు. సో నార్మల్గా సో ప్రీవియస్ స్వింగ్ హైస్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో డెఫినెట్గా అంత ఈజీగా వెళ్ళిపోద్దని చెప్పి ఐ డోంట్ థింక్ సో. అండ్ ఆన్ గోయింగ్ ఆల్మోస్ట్ రిజల్ట్ సీజన్ కూడా కమింగ్ టు ఎండ్ అనమాట అండి. సో ఇంకా కొన్ని చిన్న కంపెనీస్ ఉన్నాయి హార్డ్లీ. అయితే లైక్ ఎస్బీఐ కొన్ని మేజర్ కంపెనీస్ కూడా ఉన్నాయి.
లెటెస్ట్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. అయితే రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ సెక్టర్‌లో స్టాక్స్‌లో మంచి మొమెంటమ్ అయితే కనిపిస్తుందనమాట అండి. లైక్ అంబుజా సిమెంట్ సమ్ కంపెనీ రిజల్ట్ బాగుండేసరికి మిగతా సిమెంట్ స్టాక్స్‌లో కొంచెం మొమెంటమ్ అనేది మనం కనిపిస్తుందనమాట. సో, అంటే క్లియర్ కట్ డైరెక్షన్ అయితే లేదు. సో, నిఫ్టీ 50లో కానివ్వండి, నిఫ్టీ 500లో కానివ్వండి మనం చూస్తున్నాం కదా! సో, స్ట్రెంత్ అయితే క్లియర్ కట్‌గా విజిబుల్‌గా లేదనమాట అండి. కమింగ్ టు రిజల్ట్స్ ఎన్ఎండీసీ కొంచెం డిసప్పాయింటింగ్ అనమాట అండి. సో, డిసప్పాయింటింగ్ రిజల్ట్. సీసీఎల్ కొంచెం స్లైట్లీ బెటర్ అండ్ ముతూట్ క్యాపిటల్ యాక్చువల్‌గా ఇట్ సర్ప్రైజ్డ్ స్ట్రీట్ అన్నట్టుగా చెప్తున్నారన్నమాట అండి. సో, వండర్‌ఫుల్‌గా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఓకే. అండ్ ఫైజర్‌ల యాక్చువల్‌గా డిసప్పాయింటింగ్ రిజల్ట్. ఓకే. జిందాల్స్ ఆల్సో డిసప్పాయింటింగ్. సో, గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. రెవెన్యూ డబుల్ అయింది. ప్యాట్ అయితే 4 టైమ్స్ పెరిగింది మనం చూస్తున్నాం కదా! అండ్ ఆటోమోటివ్ యాక్సిల్స్ రైట్. ఐ థింక్ ఈ స్టాక్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రైట్. సో, ఐ థింక్ నేను మీకు షేర్ చేశాను. అండ్ మా క్లయింట్స్ కూడా కొంతమంది హోల్డ్ చేస్తున్నారన్నమాట. నేను కూడా నా పర్సనల్ గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. సో, ఇట్ గేవ్ ఎ డీసెంట్ రిజల్ట్ అనమాట అండి. సో, 5-6 టైమ్స్ 5 టైమ్స్ దాకా ప్యాట్ పెరిగింది. సో, రెవెన్యూ కూడా డబుల్ అవ్వడం జరిగింది రైట్. సో, ఇలాగ మంచి రిజల్ట్ అనేది ఆ కంపెనీ డిక్లేర్ చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు మళ్ళీ ఇంట్రాడేలో మంచి మూమెంట్ అనేది కనిపించింది అనమాట అండి. సో, ఇండిగో పెయింట్స్ ఓకే. సో, ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ జైంట్స్ అనమాట అండి. ఏషియన్ పెయింట్స్, బెజర్ పెయింట్స్ తోటి ఇట్ ఈస్ డెవలపింగ్. లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఐపీఓ వచ్చింది కదా! సో, ఇండిగో పెయింట్స్ కూడా సో మంచి డీసెంట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మిండా కార్పొరేషన్ యూ కెన్ సీ ఫ్రెండ్స్. సో, వండర్ఫుల్‌గా రెవెన్యూ డబుల్ అయింది. సో, ప్యాట్ కూడా మీకు చూడొచ్చు అనమాట అండి. సో, వండర్ఫుల్‌గా సో 6-7 టైమ్స్ పెరిగినట్టుగా 7 టైమ్స్ మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట పెరిగింది. అండ్ రోలెక్స్ రింగ్స్ కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. మదర్సన్ సూమి వైరింగ్ సో ఆల్సో డిక్లేర్డ్ డీసెంట్ రిజల్ట్ అనమాట అండి. సో, ఓవరాల్‌గా మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అన్ని రిజల్ట్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ గుడ్. ఎక్సెప్ట్ కొన్ని కంపెనీస్ అయితే దట్ ఈస్ ఆబ్వియస్ అనమాట అండి. డెఫినెట్‌గా అన్నీ ఒకేలా రావు కదా! సో, కొన్ని కంపెనీస్‌లో ఇంకా కొంచెం ప్రెజర్ అయితే ఉంది. కొన్ని కంపెనీస్ లో బేస్ ఎఫెక్ట్ వల్ల రిజల్ట్స్ కూడా వండర్‌ఫుల్‌గా రావడం జరుగుతుందనమాట అండి. ఓకే. సో, టైటాన్ దే డిక్లేర్డ్ వెరీ డీసెంట్ రిజల్ట్ అనమాట అండి. సో, టైటాన్ నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ 20 క్రోర్స్ ఉన్నది 785 క్రోర్స్ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. సో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్స్ ఈ రకరకాల ఇష్యూస్ వల్ల ఫంక్షన్స్ ఇవన్నీ పోస్ట్‌పోన్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ కూడా నౌ దే స్టార్టెడ్ హ్యాపెనింగ్ లాస్ట్ 6 మంత్స్, 8 మంత్స్‌లో ఆ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా జరిగాయి కదండీ. లాస్ట్ 1 ఇయర్‌లో కొంచెం పికప్ అయింది కదా! సో, అంతకుముందు ఏదైతే ఎఫెక్ట్ ఉందో అదంతా కూడా ఇప్పుడు ఈ కంపెనీస్‌కి జ్యువెలరీ ఇవన్నీ పర్చేజ్ ఉంటది కాబట్టి సో, ప్రాఫిట్స్ రూపంలో మనకు కనిపిస్తుందనమాట రైట్. అండ్ మహీంద్రా మీరు చూడొచ్చనమాట. M&M ఆల్సో ఇది వన్ ఆఫ్ ద షేర్స్ ఆల్రెడీ ఇది కూడా నేను షేర్ చేయడం జరిగింది. అండ్ నేను నా క్లయింట్స్ కూడా హోల్డ్ చేయడం జరుగుతుంది. వీఆర్ స్టిల్ హోల్డింగ్ ఫర్ ఈవెన్ లార్జర్ టార్గెట్స్. అండ్ జనరల్ న్యూస్ కూడా మహీంద్రా ది లాంచ్ న్యూ స్కార్పియో వెర్షన్ అనమాట అండి. స్కార్పియో అరౌండ్ 1 lakh పైన బుకింగ్స్ వచ్చాయి, ప్రీ బుకింగ్స్ అని చెప్పి ఆల్రెడీ నేను ఐ థింక్ 2-3 డేస్ బ్యాక్ పోస్ట్ చేయడం జరిగింది. మన ఆంధ్ర బుల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో దే నో ఇట్. ఆల్రెడీ అది కూడా నేను న్యూస్ పోస్ట్ చేశాను అనమాట అండి. ఓకే. సో ఫార్ సో గుడ్ రిజల్ట్స్ చాలా బాగా ఉందన్నమాట అండి. సో, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అనమాట రైట్. సో, బాలకృష్ణ ఇండస్ట్రీస్ కొంచెం యాక్చువల్‌గా స్ట్రీట్ ఎస్టిమేట్ చేసినంత రాలేదు. సో, రెవెన్యూ ఫ్లాట్ అనమాట అండి. రెవెన్యూ అయితే పెరిగింది. బట్ ప్యాట్ అయితే మీకు కొంచెం తగ్గిందనమాట. ఎందుకంటే లైక్ యూరోప్ సమ్ అక్కడ దాన్ని జాయింట్ వెంచర్ నుంచి రావాల్సిన బిజినెస్ సబ్సిడరీస్ నుంచి వచ్చే బిజినెస్‌లో కొంచెం ఏదో ప్రాఫిటబిలిటీ తగ్గిందని చెప్తున్నారన్నమాట అండి. ఓకే. రైట్. సో, ఓవరాల్‌గా అదర్ దాన్ దట్ అదర్ రిజల్ట్స్ ఆర్ ఓకే. సో, లుకింగ్ గుడ్ రైట్. సో, వాలియంట్ ఆర్గానిక్స్ కొంచెం ప్రాఫిట్ తగ్గింది. అదాని ఎంటర్ప్రైజెస్ రిజల్ట్ యూ కెన్ సీ. సో, రెవెన్యూ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. బట్ ప్రాఫిట్ అనేది జస్ట్ డబుల్ అయిందనమాట అండి. సో, బట్ రెవెన్యూ చూడండి. సో, రెవెన్యూ చాలా బాగుంది. బట్ ప్రాఫిట్ అంత రాలేదంటే యూ కెన్ ఇమాజిన్. ఓకే. సో, అంటే ఓన్లీ జస్ట్ బిజినెస్ దే ఆర్ ఈజ్ అగ్రెసివ్‌లీ ఎక్స్పాండింగ్ అనమాట అండి. సో, రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ప్లస్ అండ్ సమ్ అదర్ స్టేట్‌లో కొన్ని రోడ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేరే కంపెనీ నుంచి మ్యాకరిన్ సమ్ కంపెనీ సో, వీళ్ళు అక్వైర్ చేయడం జరిగిందని మా కంపెనీతో డిస్కషన్స్ అవి. ఆ ప్రాజెక్ట్స్ అదాని గ్రూప్ టేక్ ఓవర్ చేయడం జరిగిందనమాట అండి. సో, ఇలాగా సో, దే ఆర్ ఎవ్రీవేర్. సో, ప్రతి దాంట్లోని బిజినెస్ చేసేయడం జరుగుతుంది. ఏం జరుగుద్దో చూడాలి మరి ఫ్యూచర్‌లో ఎన్ని బయటపడతాయి అంటే ఏం జరుగుద్దో విల్ వెయిట్ అండ్ సీ రైట్. సో, మొత్తం కంట్రీ అంతా అదాని, అంబానీ చేతుల్లో ఉంది. సో, దట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ అనమాట అండి రైట్. సో, ఆర్ఈసీ గేవ్ ఎ డీసెంట్ రిజల్ట్. సో, దాల్మియా భారత్ కొంచెం ప్రాఫిట్ తగ్గింది. బట్ ఇట్స్ ఓకే స్టిల్ రైట్. సో, ఓవరాల్‌గా ఇదనమాట అండి. సో, గుజరాత్ ఆల్కలీస్ కెమికల్ స్టాక్స్‌లు ఈరోజు వండర్‌ఫుల్‌గా పెరిగినాయి. సో, ఇట్ గేవ్ ఆల్మోస్ట్ డబుల్ చూడొచ్చు అనమాట అండి. సో, మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తున్నాం కదా! సో, ఓవరాల్‌గా రిజల్ట్స్ సీజన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో, రిజల్ట్స్ అన్నీ కూడా ఆప్టిమిస్టిక్‌గా ఉండడం జరిగిందనమాట అండి. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇది నెక్స్ట్ క్వార్టర్స్‌లో ఎలా ఉంటుందో ఏంటో అనేది
అనేది చూడాలి. ఆల్మోస్ట్ మనం జూలై, ఆగస్ట్ 15 కల్లా ఆల్మోస్ట్ ఈ సీజన్ అంతా కంప్లీట్ అయిపోద్ది మోస్ట్లీ, రైట్? సో ఇప్పుడు ఈరోజు ఇంకా సెక్టర్ రొటేషన్ కూడా ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఏ రోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మెన్స్ చేసిందో చూస్తే కనుక, సో ఐటీ వన్స్ అగైన్ వన్ మోర్ టైమ్ ఐటీ ఈజ్ ట్రయింగ్ టు లీడ్. సో ఐటీ స్టాక్స్లో కొంచెం వాల్యుయేషన్స్ పరంగా చాలా రోజుల నుంచి ఇట్ ఈస్ అండర్ పెర్ఫార్మింగ్ కదా. సో మేబీ సమ్ వాల్యూ పిక్కర్స్, వాల్యూ బయింగ్ ఐటీ స్టాక్స్లో జరుగుతుందేమో. దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ అవుట్ పెర్ఫార్మింగ్ ఫర్ లాస్ట్ 1 or 2 days అనమాట అండి, రైట్? అండ్ ఆటో ఈజ్ అండర్ ప్రెషర్, ఎందుకంటే ఆటో సేల్స్ కొంచెం ఐ థింక్ 6 to 8% సంథింగ్ తగ్గింది, సంథింగ్ లైక్ దాట్. సో ఓవరాల్ ఆటో సేల్స్ డేటా వచ్చిన తర్వాత సో మంత్లీ సేల్స్లో కొంచెం డిక్రీజ్ కనిపించింది అనమాట అండి. సో మేబీ ఆ న్యూస్ వల్ల కొన్ని ఆటో స్టాక్స్లో, ఆటో ఇండెక్స్లో ప్రెషర్ మనకు కనిపిస్తుంది అనమాట, రైట్? అయితే నథింగ్ మేజర్. సో ఓవరాల్గా బ్రాడర్ ఇండిసెస్ అన్నీ కూడా హార్డ్లీ 1% ప్లస్ ఆర్ మైనస్ రేంజ్లో ఉండడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి, రైట్? అయితే గ్లోబల్గా మీరు చూస్తే కనుక, సో గ్లోబల్గా కూడా మిక్స్డ్గా ఉన్నాయి. సో గ్లోబల్గా నథింగ్ మేజర్. సో డాక్స్ అయితే ఇట్ ఈస్ ట్రేడింగ్ నెగిటివ్ అనమాట అండి, 0.6%. అండ్ మిగతా అదర్ డౌ జోన్స్ ఇవన్నీ కూడా నిన్న యాక్చువల్గా నాస్డాక్ కొంచెం మిక్స్డ్గా ఫ్లాట్ ఆల్మోస్ట్ అని చెప్పాలి. సో క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఇండియా విక్స్ అగైన్ నిన్న కొంచెం ఇండియా విక్స్ కొంచెం మూమెంట్ వచ్చింది అనుకున్నాం కదా, అగైన్ కొంచెం మళ్ళీ కూల్ ఆఫ్ అవడం అనేది ఈరోజు మనం చూడొచ్చు అనమాట అండి, రైట్? సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. అండ్ కీ లెవెల్స్ దగ్గర ఉంది మార్కెట్, అది మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. నిన్న కొంచెం ఏదైతే డ్రిల్ జరిగిందో తర్వాత ప్యానిక్ వచ్చినప్పుడు చూసారు కదా ఎలా పడ్డాయి షేర్లు. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని స్టాక్స్లోంచి ప్రాఫిట్ షర్రింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని స్టాక్స్లోంచి ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉండడం. అదర్వైజ్ కీప్ ట్రైలింగ్ యువర్ స్టాప్ లాస్. ఒకవేళ మీరు మంచి ప్రాఫిట్లో ఉంటే కనుక మీ స్టాప్ లాస్ని పైకి తీసుకెళ్తూ ఉండండి. సో దట్ క్లోజింగ్ బేసిస్ మీద అది మీ స్టాప్ లాస్ కిందకు వచ్చేస్తే ఒకసారి ఎగ్జిట్ అయిపోండి. వన్స్ మళ్ళీ ఆ ప్రీవియస్ అయి దాటి వెళ్తుంటే అగైన్ యూ కెన్ రీఎంటర్ ఆల్వేస్. ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అదర్వైజ్ ఒకవేళ ఈ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయ్యి కంటిన్యూ అయితే మాత్రం విల్ బి లూజింగ్ ఏ లాట్. సో అందువల్ల ఏంటంటే ఒకసారి వీ హ్యావ్ టు ఎగ్జిట్ అనమాట అండి, రైట్? సో అది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సో ఇట్ విల్ బి గుడ్ అనమాట ఫ్రెండ్స్, రైట్? సో అయితే ఈరోజు ఒక 2 స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. సో అది కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటాను. సార్ మోస్ట్లీ రిలేటెడ్ కెమికల్స్ అనమాట అండి, ఓకే? సో ఎల్గి ఎక్విప్మెంట్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అండ్ మంగళూరు కెమికల్స్ ఆల్రెడీ ఐఎమ్ హోల్డింగ్. అండ్ బ్రేక్అవుట్ క్యాండిడేట్ అని చెప్పి నిన్న వీడియోస్ కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో కేఈఐ ఇవన్నీ కూడా జస్ట్ వాచ్ లిస్ట్ పెట్టుకోండి. ఈరోజు ఆల్మోస్ట్ మళ్ళీ ట్రై చేయడం జరిగింది, బట్ ఒక లాంగ్ లెగ్ డోజీ మేబీ ఇట్ కుడ్ బి ఏ సైన్ ఆఫ్ రివర్సల్. మళ్ళీ కొంచెం కూల్ ఆఫ్ అవుద్దేమో చూడాలి. సో కంటిన్యూషన్ అవి ఛాన్సెస్ ఇంత హై లెవెల్లో ఉంటాయి లేదో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, రైట్? అండ్ ఫినియోటెక్స్ కెమికల్ ఫ్రెండ్స్, సో ఆల్రెడీ ఇది కూడా నేను నిన్న చెప్పాను ఐ థింక్, రైట్? సో ఇది వండర్ఫుల్గా ఉంది. సో ఫండమెంటల్గా కూడా బాగా కనిపిస్తుంది అనమాట అండి. చిన్న కంపెనీ, 2300 మార్కెట్ క్యాప్ కంపెనీ, బట్ కైండ్ ఆఫ్ ఆర్ఓఈ ఇవన్నీ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక రియల్లీ ఇంప్రెసివ్ అనమాట అండి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవన్నీ కూడా సో ఇట్ ఈస్ మెయింటైనింగ్ డీసెంట్లీ అనమాట అండి, ఓకే? సో 2700 మార్కెట్ క్యాప్ కంపెనీ. సో మీరు చూస్తే కనుక బేసిక్ జస్ట్ అవుట్లైన్ ఫండమెంటల్ అయితే డీప్ అనాలిసిస్ చేయాలి మనం. సో ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక స్టేబుల్గా దే ఆర్ మెయింటైనింగ్ మార్జిన్ లైక్ డబుల్ డిజిట్ అనమాట అండి. సో 15 to 20% దే ఆర్ ఎర్నింగ్ అనమాట అండి. సో ఆపరేటింగ్ మార్జిన్ పర్సంటేజ్ ఉంది, ఓకే? అండ్ ఈపీఎస్ కూడా గ్రాడ్యువల్గా పెద్ద నెగిటివ్ ఒకసారి వచ్చింది, బట్ దే ఆర్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అనమాట అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రైట్? సో అండ్ ఈక్విటీ చూసారు కదా, ఆర్ఓఈ ఆర్ఓసి అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా బాగుందన్నమాట అండి. సో ఆర్ఓఐసి పరంగా సో మోర్ దాన్ 15% ఇన్ని సంవత్సరాలు కన్సిస్టెంట్గా చేసిందంటే ఈ కంపెనీ ఆల్రెడీ మల్టీబ్యాగర్ అయింది. సో బట్ కానీ మధ్యలో ప్రైస్ అయితే మాత్రం లిస్టింగ్ అయిన తర్వాత సో 2015లో లిస్టింగ్ అవ్వడం జరిగింది. సో చాలా పడిపోయింది అనమాట అండి. స్టాక్ 200 నుంచి 20 రూపాయలు వచ్చేసింది. కెన్ యూ ఇమాజిన్? బట్ కానీ ఏంటంటే బై లుకింగ్ ఎట్ ద నెంబర్స్ ఇవన్నీ చూస్తే కనుక సో టర్న్ ఓవర్ అది తక్కువ ఉంది జరుగుతుంది, బట్ కానీ స్టిల్ ఇట్ ఈస్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో కన్సిస్టెంట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సేల్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చాయన్నమాట అండి. సో అయితే లైక్ 10 yearsలో సేల్స్ 80 నుంచి లైక్ 400 అంటే 5 times అయిందనమాట అండి, రైట్? సో అంటే స్టాక్ 5 times ప్రైస్ పెరగాలి యాక్చువల్గా. మీరు చూస్తే కనుక రఫ్ క్యాలిక్యులేషన్ చూస్తే కనుక, రైట్? అట్లీస్ట్ అప్పుడున్న ప్రైస్ నుంచి ఉదాహరణకి 2015లో లిస్టింగ్ అయింది అనుకుందాం అనమాట అండి. సో 2015లో లిస్టింగ్ అయినప్పుడు స్టాక్ 300 దగ్గర ఉంది సుమారుగా, ఓకే? సో 300 దగ్గర ఉన్నప్పుడు సో యాక్చువల్గా అది కొంచెం హయ్యర్ వాల్యుయేషన్ అనమాట అండి. సో ఈ సేల్స్కి అది అందువల్ల ప్రైస్ కరెక్షన్ వచ్చింది, పడిపోయింది. బట్ కానీ మీరు చూడొచ్చు సేల్స్ 100 crores ఉన్నది ఇప్పుడు 400 crores వచ్చింది, రైట్? సో అండ్ ప్యాట్ కూడా మీరు చూడొచ్చు అనమాట. 20 కోట్లు ఉన్నది ఆల్మోస్ట్ 80-90 కోట్లు అంటే 4 రెట్లు పెరిగింది కదా ఫ్రెండ్స్, రైట్? అయితే ఇప్పుడు షేర్ ప్రైస్ ఎంత ఉండాలండి? సో
యాక్చువల్గా అప్పుడున్న లెవెల్ కంటే 4 రెట్లు ఉండాలి, బట్ కానీ ఆ లెవెల్లోనే మనకు దొరుకుతుంది. అండ్ ఒకవేళ కనుక ఎర్నింగ్స్ అవి కంటిన్యూ అవుతాయి, ఎర్నింగ్స్ పాసిబిలిటీ ఉంటే మాత్రం ఇట్ కెన్ ఒకవేళ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయితే 310 ఆ లెవెల్స్ దాటి వెళ్తే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అవుతుంది ఇది. సో 2015 మనం చూసాం కదా ఆ లెవెల్స్, అంటే లైక్ 8 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 7 సంవత్సరాల ప్రీవియస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్అవుట్ అవి వెళ్తే కనుక స్టాకు లాంగ్ టర్మ్లో లైక్ 400 లెవెల్స్ కూడా రీచ్ అవుద్దేమో అని చెప్పి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి. రైట్, ఓకే. సో అందువల్ల ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అండ్ యూ క్యాన్ అకార్డింగ్లీ ప్లాన్ అనమాట. రైట్, నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ హెచ్ఎస్సిఎల్ మీరు చూస్తే కనుక సో ఒక బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్ ప్రీవియస్గా బ్రేక్అవుట్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. రైట్, అండ్ కొంచెం లాంగ్ రిటర్న్ టైం ఫ్రేమ్లో, వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసాం కదా, వీక్లీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్, మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్, కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ ఇప్పుడు వస్తుంది అనమాట అండి స్లోగా. అండ్ వాల్యూమ్స్ కూడా మీరు చూడొచ్చు, బయింగ్ వచ్చినప్పుడు మంచి వాల్యూమ్స్ వస్తున్నాయి అండ్ బ్రేక్అవుట్ కనుక కంటిన్యూ అవుతే సో స్టాక్ అరౌండ్ 95-100 లెవెల్స్లో ఉందన్నమాట అండి. స్లోగా ఇట్ కెన్ రీచ్ అరౌండ్ 200, అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి డబల్ అయినా మనం ఆశ్చర్యపోకలేదు. సో ఇట్ కుడ్ ఆల్సో గివ్ అస్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్, డబల్ అవి ఛాన్సెస్ కూడా స్టాక్లో అయితే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. బట్ విల్ వెయిట్ అండ్ సీ. రైట్, యాక్చువల్గా స్టాక్ చాలా పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేయింది, బట్ దేర్ వాజ్ సమ్ ఇష్యూస్ అనమాట అండి. అంటే ప్రమోటర్ ఇంటర్నల్గా సమ్ డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట, సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవి ఉండడం వల్ల యాక్చువల్గా ప్రైస్ పడిపోవడం జరిగింది. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, సో అది కొంచెం రిజాల్వ్ అయిందనమాట. ఏవైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయో సో మేనేజ్మెంట్ రిలేటెడ్ అవన్నీ కూడా కొంచెం రిజాల్వ్ అవుతున్నాయి. సో నౌ దట్ ఈస్ ఆల్రెడీ వీఆర్ సీయింగ్ అనమాట ఇన్ ద ప్రైస్. రైట్, సో అందువల్ల ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ సో గుడ్ కన్సాలిడేషన్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్ కాబట్టి సో ఇలాంటి స్టాక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో అండ్ యాజ్ అండ్ వెన్ యువర్ రైట్ అండ్ మార్కెట్ చెప్పింది ప్రైస్ ఇంకా పెరుగుతుందంటే యూ కెన్ యాడ్ ఆల్సో, యూ కెన్ డూ పిరమిడింగ్. సో దట్ ఈస్ ద ఓన్లీ వే అనేది ఆల్రెడీ ఐ రియలైజ్డ్ అనమాట అండి. సో ఆఫ్టర్ ట్రయింగ్ సెవరల్ డిఫరెంట్ రకరకాల విధాలుగా ట్రై చేసి దిస్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే అని నాకు రియలైజ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్, ఓకే అండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్. రైట్, ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోలో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా ఇంకా ఎవరైనా ఆంధ్రా బుల్స్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.